హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు. ఈరోజు మనం చాలా ఈజీ రెసిపీని చేయబోతున్నాం అండి. వేడి నీళ్ళు కాసినంత ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ముందుగా మనం ఒక 4 ఎగ్స్ని మీకు కావాల్సినంత క్వాంటిటీలో, ఇంతకంటే ఎక్కువగా ఉడకబెట్టుకోవచ్చు, తక్కువగా అయినా ఉడకబెట్టుకోవచ్చు. ఉడకబెట్టుకొని వాటిని తొక్కు తీసి పెట్టుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకొని అది వేగేలోపు మనం తొక్కు తీసి పెట్టుకున్న కోడిగుడ్లని నేను చూపించే విధంగా తుడుముకోవాలండి. పైకి కింద కంటే అది గుజ్జులాగా అయిపోతుందండి. కిందకే అంటుంటే పొడవుగా బాగా వస్తుంది. అప్పుడే కర్రీలోకి బాగుంటుంది. నేను చూపించే విధంగా చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదండి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయిన తర్వాత 2 టమోటాస్ కోసుకొని వేసుకోవాలి. టమోటా మెత్తగా అయ్యే వాటికి ఉడికించుకోవాలండి. ఈ కర్రీ వచ్చేసరికి బటర్ నాన్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి కూడా బాగుంటుందండి. దేంట్లోకైనా వేసుకోవచ్చు. టమోటా మెత్తగా అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి, రుచికి తగినంత. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత కారం. అంటే మీరు ఎక్కువగా తింటే ఎక్కువ, తక్కువగా తింటే తక్కువ. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. వాటిని బాగా వేయించుకోవాలండి, ఆయిల్ పైకి వచ్చే వాటికి. చిటికెడు పసుపు. టమోటాని బాగా మెత్తగా చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది కర్రీ. టమోటా అలా మెత్తగా అయిపోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ లేదా 250 ml వాటర్ వేసుకోవాలండి. అది బాగా మరగనివ్వాలి మూత పెట్టేసి. వాటర్ బాగా తెరలాలన్నమాట. వాటర్ అలా తెరలాక మనం తుడిమి పెట్టుకున్న ఎగ్ కీమాని దీంట్లో కలిపేసుకోవటమే. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్యలో కొత్తిమీర వేసుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుందండి. ఆ వాటర్ అంతా ఇనికిపోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో గరం మసాలా కొంచెం వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగిన వేసుకోవాలండి. కొంచెం వాటర్ ఉండేటప్పుడే ఆపేయాలండి. పూర్తిగా చల్లారిపోతే గట్టి పడిపోతుంది, ముద్దపప్పులాగా. అంతగా బాగోదు. ఇట్లా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఆపేసేయాలి స్టవ్. ఈలోపు నేను చపాతీ చేసి పెట్టేసుకున్నానండి. చపాతీలోకి సూపర్ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.